మనకు అన్ని ఇస్తున్న ఈ భూమాతను మనం ఎందుకు పూజించము? మనం గ్వాళ్ళం, మన సంపద మన గోవు. అది ఆహారానికి ఈ గోవర్ధన పర్వతంపై ఆధారపడుతుంది. మనం కూడా అన్ని విషయాల కోసం గోవర్ధనపైనే ఆధారపడుతున్నాం. అందుకే మనం ఇంద్రుని కాకుండా గోవర్ధనను పూజించాలి. నా సంకేతంతో మేఘాలు గర్జిస్తాయి, మెరుపులు మెరుస్తాయి, వర్షం భూమికి జీవమిస్తుంది. ఇవాళ నా పూజను తిరస్కరించారు. నా పేరును మరిచి ఇంకొకరిని పూజించే ధైర్యం చేశారు. నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ సమస్త జలాలను విడుదల చేయండి. ఆకాశాన్ని అంత నల్లగా మార్చండి. పగలు రాత్రిలో ఎలాంటి తేడా మిగలకుండా చేయండి. తుఫాన్లను అంత భీకరంగా చేయండి. చెట్లు వేరుతో పాటు ఇళ్లపై కప్పులు ఎగిరిపోవా. వర్షం కాదు, ఇది ఇంద్రుని ప్రళయం. నేను అహంకారంలో అంధుడిగా మారాను. నా పదవి, నా శక్తి, నా పేరుపై గర్వంలో మునిగిపోయి నిజమైన నాయకత్వం దయతో ఉంటుందని, భయంతో కాదని మరచిపోయాను. భక్తిలో మునిగిపోయిన ఆ నిరపరాధులపై నా ప్రళయాన్ని కురిపించాను. వారి విశ్వాసాన్ని పరీక్షగా భావించాను.